మలాకి ప్రవక్త తరువాత ప్రారంభమైన నిశ్శబ్దం. పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకి మరియు కొత్త నిబంధనలోని మొదటి పుస్తకం మత్తయి సువార్త మధ్య 400 సంవత్సరాలు ప్రజలు దేవుని నుండి ఏ మాట వినలేదు. దీనిని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటారు. మలాకి ప్రవక్త తర్వాత దేవుడు ఇంకా ఏ ప్రవక్తను పంపలేదు. ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడి తిరిగి వచ్చినప్పటికీ వారి హృదయం మారలేదు. వారు దేవుని మాట విని కూడా పాటించలేదు. అందుకే దేవుడు మౌనంగా ఉన్నారు. కానీ ఆ మౌనం వెనుక ఒక గొప్ప ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక దాగి ఉంది. దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన ఏమీ పని చేయలేదు అని అర్థం కాదు. చరిత్ర మార్చి భవిష్యత్తు కోసము ఒక గొప్ప ప్రణాళికకు నాంది పలికారు. ఈ 400 సంవత్సరాలు మౌనంలాగా కనిపించినా దేవుడు ప్రపంచాన్ని యేసు ప్రభువారి రాక కోసం సిద్ధం చేశారు. ఆ 400 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలు బైబిల్లో నమోదు చేయకపోయినా యేసు ప్రభువారు జన్మించే ప్రపంచాన్ని రూపొందించడంలో ఈ శతాబ్దాలు కీలకమైనవని చరిత్ర చెబుతుంది. ఈ నిశ్శబ్ద సంవత్సరాలలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి దేవుని అదృశ్య హస్తాన్ని చూపుతున్నాయి.